నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. సో మనం చూస్తున్నప్పుడు చాలా మందికి కూడా విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువైపోయింది అని చెప్పుకోవచ్చింది. అయితే విటమిన్ డి కొందరికి రొటేషనల్ షిఫ్ట్ వల్ల, నైట్ షిఫ్ట్ చేయడం వల్ల, మార్నింగ్ పడుకునేసరికి విటమిన్ డి అనేది మనకి ఎండ నుంచే మనకి తెలుస్తూ ఉంది సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని. అలా కాకుండా తీసుకునే ఆహారంతో కూడా మనకి విటమిన్ డి అందాలి అంటే మెయిన్గా తీసుకోవాల్సిన ఆహారం ఏంటి? ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. యాక్చువల్గా విటమిన్ డి అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ అవర్ బోన్స్ అనేది ఏంటి అంటే మన హ్యూమన్ బాడీలో 206 బోన్స్. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలి అని అంటే ఇన్ని పిల్లర్స్ వేయాలా నిలబడడానికి అన్నట్టు మన బాడీ ఒక సపోర్ట్కి, ఒక స్ట్రక్చర్కి, మన బాడీకి బోన్స్ ఆర్ ద కీ. సో ఆ బోన్స్కి కనుక విటమిన్ డి ఏమవుతుందంటే విటమిన్ డి ద్వారా బోన్ డెన్సిటీ, బోన్ స్ట్రెంథనింగ్, లోపల ఆ బోన్ డెన్సిటీ లోపల కూడా బోన్ మ్యారో, ఆ గుజ్జు అట్లా లేకపోతే ఏమవుతుంది అంటే ఆస్టియోపోరోసిస్ రావటము, తర్వాత నీ పెయిన్స్ రావటం, అంటే నడుస్తుంటే కరకర అంటము, తర్వాత ఇట్లా కాలు ఇట్లా పెడితే మళ్ళీ స్ట్రైట్ అవ్వకపోవటం, ఇట్లాంటి చాలా ఇష్యూస్ రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్. సో ఏజ్తో సంబంధం లేకుండా రావడము, అంటే ఎవరికైతే మీరు అన్నట్టు ఎండ అనేది తగలకపోతే ఎక్కువ చూస్తున్నాము బికాజ్ ఆఫ్ మన జాబ్స్, బికాజ్ ఆఫ్ మన లైఫ్ స్టైల్. అసలు వీలున్న హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే ఉన్న వాళ్ళని కూడా ఎండలోకి వెళ్ళడానికి ఇష్టపడకపోవటము, ఆ ఎండ మనకు అవసరం ఉన్న ఎండ ఉన్నప్పుడు మనం లోపల పనిలో ఉండటం, ఇలా ఏదైనా రీజన్స్ కానివ్వండి వీఆర్ అనేబుల్ టు. బికాజ్ కాల్షియం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ కాల్షియం మన బోన్స్ని స్ట్రెంథనింగ్కి, తర్వాత డెన్సిటీ పెంచడానికి యూజ్ అవుతే ఈ విటమిన్ డి అనేది దాన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి పనిచేస్తుంది. అయితే మనకు అందరికీ ఏదైతే మనకి ఎండలో కుదరదు కానివ్వండి, ఏదైనా రీజన్ కానివ్వండి, ఇప్పుడు యూఎస్లో అయితే 6 నెలలు అసలు ఫుల్ చలే ఉంటుంది, దే కాంట్ ఈవెన్ సీ ద సన్. సో అట్లాంటి వాళ్ళకి చాలా ఇష్యూస్ రావడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా మన వంతు సాయంగా యాజ్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్ కోచ్, న్యూట్రిషనిస్ట్గా ఫుడ్ ద్వారా ఎలాగ కొంచెం మనము ఎలా తీసుకోవచ్చు ఇప్పుడు చెప్పే మన ఈ ఒక టిప్స్ మూలంగా ఇఫ్ దే కెన్ ఇంక్లూడ్ ఇన్ దేర్ డయట్, ఖచ్చితంగా వాళ్లకు కొంచెం స్వాంతన లభించటం, కొంచెం మెరుగుపడడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అకార్డింగ్ టు ద సమ్ రీసెర్చెస్ కానీ కొన్ని వ్యాలిడ్ పేపర్స్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ని మనం కన్వే చేస్తున్నాం. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ అందరికీ తెలిసిందే పాలు తాగితే కాల్షియం వస్తుంది అనేది అయితే ఖచ్చితంగా తెలిసింది. సరే ఆ పాలల్లో ఏవి బెటరు, చాలా ఒక డిబేటే ఉంది. నిజంగా పాలు తాగాలా వద్దా, ఖచ్చితంగా అన్నీ కల్తీ ఉన్నాయి కాబట్టి ఒక రకమైన భయం అయితే రావటం జరిగింది. బట్ ఎక్కడో కొంచెం ఇప్పుడు మళ్ళీ ఆర్గానిక్గా అని ఒక థింక్ చేసి ఆవు దగ్గరికి పోయే, బర్రె దగ్గరికి పోయే తెచ్చుకుంటున్నారు. వీలైనంత వరకు డబ్బు ఎక్కువ పెట్టైనా సరే మంచి పాలు పోయిండ్రా బాబు అంటే డబ్బు ఎక్కువ పెట్టి మంచి పాలు. సో ఒక్కసారి రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయో చూసుకుని కనుక ఆవు పాలు ఈజ్ ఆల్వేస్ ఎ బెటర్ చాయిస్ ఫర్ విటమిన్ డికి, కాల్షియం అబ్జార్ప్షన్కి. దీంట్లో మీ కాల్షియము చాలా అధికంగా ఉండటం, ఈ విటమిన్ డిని మనకు అబ్జార్బ్ అవ్వడానికి విటమిన్ డి కూడా ఉండడం జరుగుతుంది. ఆల్మండ్ మిల్క్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్. ఆల్మండ్ మిల్క్ మళ్ళీ బయట నుంచి కొనేదానికైతే యాజ్ లైక్ ఆల్వేస్ ఐ ప్రిఫర్ టు డూ ఎనీథింగ్ ఎట్ హోమ్. ఇంట్లో నుంచి చక్కగా ఎలాగో 5 బాదాములు తినాలి అనేది చాలా ఇళ్లలో మొదలైంది. సో దాని బదులు మనిషికి 5 అన్నప్పుడు 15, 20, 25 నానేసేసి శుభ్రంగా ఒక 2-3 గ్లాసులు నీళ్లు పోసేసుకుని తిప్పేసామంటే యూ విల్ గెట్ ఏ బాదాం మిల్క్. సో ఆ బాదాం మిల్క్ అయినా పర్వాలేదు. అలా కాకుండా డైరీ ప్రోడక్ట్స్ వచ్చేసి పన్నీర్ అండ్ చీజ్, బటర్ ఇవన్నీ ఉన్నాయి. బట్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఇన్ లిమిటెడ్ మోతాదు. పొట్టు ఉంటుంది కదా, పాల మీద పొట్టు, ఆ పొట్టుతోటి కూడా మీరు కూర చేసుకుంటే కనుక అది కూడా వండర్ఫుల్ అబ్జార్ప్షన్. సో ఇట్లా యూ షుడ్ ఇంక్లూడ్. ఇంకా అది కాకుండా మీరు పాలు తాగమని చెప్పాం కదా ఆల్మండ్ మిల్క్, వీటిలో షుగర్ లేకుండా తాగటం ఎంతైనా ఉత్తమం. ఫస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ చాలా ఇరిటేషన్గా ఉంటుంది, బట్ ఒక్కసారి అలవాటు అయ్యాక అసలు షుగర్ వేస్తే తాగలేరు. సో కాబట్టి ఇలా అలవాటు చేసుకోండి. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే ఎగ్లో అసలు నాకు ఇప్పటికీ ఒక కన్ఫ్యూజన్ ఏంటి అంటే, అసలు ఇంత ఎవరు పుట్టించారో నాకు అర్థం కాదు. ఏంటి లోపల ఎల్లో తినొద్దు, సొన తినొద్దు అనేది, అది ఎవరు స్కామ్ అనేది నాకు ఇప్పటికీ అంతుబట్టని విషయం. కానీ దాంట్లో హెల్తీ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఉండటం ఎంత
ఎంత నిజమో అలా కాకుండా దాంట్లో విటమిన్ డి కూడా మనకి అవైలబిలిటీ ఉండడం జరుగుతుంది. సో కాబట్టికే వీళ్ళు అంటే బాయిల్డ్ ఎగ్ తినటం బెటర్. బాయిల్డ్ ఎగ్ కాని పక్షంలో ఆమ్లెట్ తింటే కనుక ఆలివ్ ఆయిల్ కాంబినేషన్ ఈజ్ వన్ మోర్ గుడ్ థింగ్ టు అబ్జార్ప్షన్ ఆఫ్ యువర్ దిస్. దాంట్లో ఉన్న కంటెంట్ మనకి రావటం అనేది ఇక్కడ సోర్స్ ఐసోలేటెడ్ అంటారు. సో దాన్ని మనకు కరెక్ట్గా అక్కడిది పిప్పిలాగా ఇప్పుడు ఎలా జల్లి పెడితే మనకు అవసరం ఉన్నది కిందిది కావాలంటే కిందిది, పైనది కావాలంటే పైనది తీసుకుంటాం. అలాగా అదే అంత ప్రెసిపిటేట్ చేయడం జరుగుతుంది. అయితే ఎగ్నే 9 minutes కంటే ఎక్కువ బాయిల్ చేయకుండా చూసుకుంటే దాంట్లో ఉండే ఏదైతే మనం అవసరం ఉన్న సోర్సెస్ ఉన్నాయో అవి మన బాడీకి చేరడం జరుగుతుంది. సో 9 minutes ఎగ్ బాయిలింగ్. సో దిస్ ఇస్ ద టిప్. సో థర్డ్ వచ్చేసి మష్రూమ్స్. పుట్టగొడుగులు అందరికీ తెలుసు మోస్ట్లీ, బట్ చాలా తక్కువ మంది ఏదో డైట్ చేస్తేనే మష్రూమ్స్ తినాలంటారు. కానీ వెరీ 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 హై సోర్స్ ఆఫ్ కాల్షియం. ట్రస్ట్ మీ, నేను పర్సనల్గా నాకు అస్సలు ఎందుకు ఆ మష్రూమ్ కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండకపోయేది, అస్సలు తినేదాన్ని కాదు. బట్ ఎప్పుడైతే నేను మ్యారథాన్స్ చేయటం, రన్నింగ్ చేయటం స్టార్ట్ చేశానో, వెన్ వీఆర్ టాకింగ్ టు అవర్ లైక్ మెంటర్ కానీ కోచెస్ కానీ, దెన్ లైక్ మష్రూమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంగ్రీడియంట్. నేను ఎలా అంటే ఇంక అది మంచిది అంటే అది కొంచెం నచ్చకపోయినా ముక్కు మూసుకొనైనా తినేస్తాను. సో నాకు పాపలు పుట్టేటప్పుడు కూడా అంబలి మంచిది హెల్దీ అంటే కష్టపడి అలవాటు చేసుకో. సో అలా మంచిది అన్నప్పుడు అసలు చెడ్డది అని చెప్తే చేదుగా ఉన్న మందు తాగుతారు, పొగల్లోకి పోయి లంగ్స్ ఖరాబ్ చేస్తున్న అన్న సిగరెట్ తాగుతారు. వై నాట్ ద బెస్ట్ థింగ్స్కి కొంచెం కష్టపడి చేస్తే ఏమవుతుంది? సో కాబట్టికే యూ గెట్ యూజ్ టు దిస్ మష్రూమ్ కర్రీ. మష్రూమ్ కర్రీని ఎట్లా అంటే కొంచెం వేడి నీళ్ళల్లో ఫస్ట్ వేసి బాయిల్ అయిన తర్వాత తీసి దీన్ని మీరు కర్రీ అయినా చేసుకోవచ్చు, సాలెడ్ అని చేసుకోవచ్చు, కొంచెం సాల్ట్ చేసి ఆమ్లెట్లో వేసుకొని చేసుకోవచ్చు. రకరకాల డిషెస్లో యూ కెన్ యూజ్ ఇంటూ మష్రూమ్స్. వెరీ వెరీ పుట్టగొడుగులు అంటారు, చాలా చాలా బెనిఫిషియరీ. సార్డిన్స్ అని ఒక ఫిష్ ఉంటుంది, దాన్ని మావులు అనేదో అంటారు. బట్ ఈ ఫిషెస్లో కూడా హెల్దీ ఫ్యాట్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం, అట్లాగే దీంట్లో డి విటమిన్ అండ్ ఇది చాలా చాలా శ్రేష్టము బాడీకి. అందుకనే మనకి విటమిన్ డి, కొలెస్ట్రాల్కి మీకు చాలా హెల్దీ జెల్స్ దొరుకుతాయి. అంటే కొలెస్ట్రాల్కి omega-3 ఫ్యాటీ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, బట్ మీకు అందుబాటులో ఉంటే ఈ ఫిషెస్ తీసుకోవటం ఎంతైనా అద్భుతం. ఫిషెస్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ఈవెన్ వెయిట్ లాస్ తీసుకోండి, స్కిన్ తీసుకోండి, హెయిర్ తీసుకోండి, ఐస్ తీసుకోండి, ఇప్పుడు మనం అనుకున్నట్టు బోన్స్కి తీసుకోండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. And the last but not the least, this is the tip of the day, and surprisingly వేడి నీళ్ళు అనగానే మనము పొయ్యి మీద నీళ్ళు పెట్టేసి బాయిల్ చేసి తాగితే అనుకుంటున్నాం. నో. ఈ వేడి నీళ్ళు ఎలా చేసుకోవాలంటే చక్కగా ఒక గాజుది బాటిల్ అంటే ఒకరికే వస్తుంది కాబట్టి ఒక గాజు జార్ లాగా తీసుకుని చక్కగా దాంట్లో నీళ్ళు పోసి ఎండలో పెట్టాలి 8 గంటలు. 8 hours పెట్టిన తర్వాత దాంట్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఆ నీళ్ళను కనుక తాగినట్టయితే రోజువారీలో విటమిన్ డి రీచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అది కాకుండా వీళ్ళకి ఎవరికైనా ఇండైజెషన్ కానివ్వండి, కడుపులో మంట కానివ్వండి, ఇలాంటివి ఉన్నా కూడా వాళ్ళకి మంచి హెల్దీ రిజల్ట్స్ రావడం జరుగుతుంది. అయితే దీనికి ఒక ఉదాహరణ, మోస్ట్లీ ఇదేలా ఇలా మనం ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్లో పెట్టక ముందుకే నేను దీన్ని నమ్మడం జరిగింది. ఎందుకు అంటే ఖచ్చితంగా మనకి ఆథరైజ్డ్గా రిసోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసా మనం చెప్తాము. దానికి కొంచెం నేను ఏదైనా ఒక పారామీటర్ నేను స్టాండర్డ్ చెక్ చేస్తే, అంబలి చేసేటప్పుడు, అంబలి అంటే ఏంటి, రాగి జావ చేసేటప్పుడు ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో పొడేసి కలిపి మరిగిచ్చేసుకొని తాగుతున్నాం. కానీ మా అత్తయ్య వీళ్ళు చేసినప్పుడు ఎలా చేసేవాళ్ళు అంటే, బియ్యం కడుగుతాం కదా, ఆ నీళ్లను ఈ రాగి పిండితో కలిపి కుండలో మూట కట్టి దాన్ని ఎండలో పెట్టేవాళ్ళు. ఎండలో పెట్టి తీసి సాయంత్రం దాన్ని ఉడికిచ్చి తాగేవాళ్ళు. ఎందుకంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ వస్తాయి. అది గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయితే మన బాడీకి విటమిన్ డి ఎండలో పెట్టారు, అది పెట్టేసుకుంది. అలా సూర్యశక్తిని అప్పట్లో సూర్యశక్తితో మనుషులనే పుట్టించేవాళ్ళు. అంటే బాబు పుట్టాడు కదా మనకి, కర్ణుడు. సో సూర్యశక్తితో అలాగే ఇందులో అంత ఎనర్జీని స్టోర్ చేసి ఆ వాటర్ని మనం తీసుకుంటున్నాం. సో ఖచ్చితంగా వీ హ్యావ్ కొన్ని ప్రూవెన్ ఫ్యాక్ట్స్. సూర్యరశ్మికి ఎంత
పవర్ ఉంది అని. సో అలా తాగితే ఎంత బాగా పనిచేసేదో. సో ఇప్పుడు మనం తాగే రాగి జావ నాకు తెలిసి, నేను మరీ వేస్ట్ అని చెప్పను, 25-30% ఎగ్జాక్ట్గా మీకు రావాలి అంటే కనుక ఈ పద్ధతిలో మీరు రాగి జావ అయినా వాటర్ అయినా చేసుకున్నట్టయితే ఒక 9 hours 8 hours ఎండలో పెట్టి తీసుకొని యూజ్ చేస్తే కనుక మనకి విటమిన్ డి కూడా లభించడం జరుగుతుంది న్యాచురల్గా. సో ఇలా ఎవరైనా కూడా డైట్ పరంగా వయసుతో సంబంధం లేకుండా అండ్ డిసీజ్తో సంబంధం లేకుండా డైట్ ప్లాన్ కావాలి, మా ఫ్యామిలీకి ఒక డైటీషియన్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? తప్పకుండా సిరి, దే కెన్ కాంటాక్ట్ యాజ్ యూ సెడ్. లైక్ మాకు ఇది ఉంది, ఈ ప్రాబ్లం ఉంది ఇప్పుడు డైజెషన్ది మీరు అన్నట్టు అంటే, ఇంకా కొంచెం వాళ్ళు అసలు ఏం తింటున్నారో మనం ట్రాక్ పెట్టి వాళ్ళని అడిగి ఇవి కట్ డౌన్ చేయండి అని అట్లా చెప్పడం. అది కాకుండా మీరు అన్నట్టు వెయిట్ లాస్కి కానివ్వండి, హెల్దీ ఫుడ్ రోజువారీగా తలనొప్పులు, లేకపోతే మూడు ఖరాబులు, కోపాలు, లేకపోతే లోన్లీనెస్లు, ఇవన్నీ ఫుడ్ త్రూగా కూడా రావడం జరుగుతుంది. కాబట్టి దే కెన్ కాంటాక్ట్ అస్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి. సో చూసారు కదా, మరి మీకు కూడా ఈ వీడియో నచ్చితే అండ్ మీరు కూడా పాటిస్తే మీకు వచ్చిన రెస్పాన్స్ని కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా డైట్ ప్లాన్ కావాలి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి, మాకు ఈ డిసీజ్ ఉంది, ఈ డిసీజ్కి మేము సఫర్ అవుతున్నాం, దీనికి మాకు డైట్ ప్లాన్ కావాలి అనుకున్నా కూడా మీరు సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.